అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత H1B వీసాను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశాడు. ఇండియన్స్ H1B వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నాడు. పనిలో పనిగా H1B దరఖాస్తుదారును $1,00,000కు పెంచేశాడు. దీంతో కంపెనీలు ఇండియా నుంచి ఐటీ రంగానికి చెందిన నిపుణులు అమెరికాకు రప్పించుకోలేకపోతున్నాయి. ఇక తాజాగా H1B వీసాలు ఉండాలా లేక రద్దు చేయాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే తాజాగా జీరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ WTF పాడ్కాస్ట్లో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ అభిప్రాయం తెలుసుకున్నారు. మరి ఆయన ఏమన్నారో చూద్దాం. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో H1B వీసాలను రద్దు చేయాలా కొనసాగించాలా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ వీసాలను ఇండియన్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం జారీ చేసే H1B వీసా కోట్లలో 70% ఇండియన్స్ దక్కించుకుంటున్నారు. ఇక అమెరికాలో ఐటీ కంపెనీల్లో పనిచేసే వారిలో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఆయన H1B వీసాలపై కఠిన నిబంధనలు అమలు చేయడం ప్రారంభించారు. అమెరికా కంపెనీలు తమ దేశంలో ఎక్కడ ఐటీ రంగానికి చెందిన నిపుణులు లభించకపోవడంతో వారు ఇతర దేశాల నుంచి H1B వీసాలు ఇచ్చి తమ దేశానికి రప్పించుకుంటున్నారు. ఈ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ మండిపడుతున్నారు. ఇండియా నుంచి అతి తక్కువ వేతనాలు ఇచ్చి అమెరికాకు రప్పిస్తున్నారనేది ట్రంప్ వాదన. మరి ఆయన వాదనలో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే స్పెషలిస్టు అని చెప్పి తక్కువ వేతనాలు ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటున్నారని, కావాలనుకుంటే అమెరికన్లనే ఈ ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చు కదా అనేది ట్రంప్ వాదన. అయితే దీనిపై ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మాత్రం ఇండియన్ టాలెంట్ తో లబ్ధి పొందింది మాత్రం అమెరికన్లే అని బల్లగుద్ది చెబుతున్నారు. తాజాగా ఆయన జీరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కు చెందిన పీపుల్ బై WTF పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు. అమెరికా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ దుర్వినియోగం అవుతోందని పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోందన్నారు. దీనికి తోడు గతంలో బైడెన్ ప్రభుత్వం ఉదారంగా వీసాలు ఇవ్వాలనే ప్రతిపాదనతో ఈ వివాదం మరింత ముదిరిపోయిందన్నారు. మల్టీ బిలియనీర్ మస్క్ కాగా ట్రంప్ ప్రభుత్వం రోజుకో వీసా విధానం తీసుకురావడంతో వేలాది మంది భారతీయుల కలలు ఛిద్రమయ్యాయి. దీంతో చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకు వెళ్లి ప్రపంచ ప్రమాణాలు పాటిస్తున్న విద్యను అభ్యసించాలనుకునే వారికి అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడడంతో అత్యంత నాణ్యమైన జీవితం అనుభవించాలనుకునే వారికి మాత్రం ట్రంప్ తీసుకున్న తాజా H1B వీసా నిబంధనలు మింగుడు పడ్డలేదు. ఇక ట్రంప్ H1 వీసాలతో పాటు విద్యార్థులకు ఇచ్చే F1 వీసాలపై కొరడా జులిపించారు. దీంతో అమెరికాలో అడ్మిషన్ దొరికిన వీసా లభించకపోవడంతో విద్యా సంవత్సరం వృధా అయిన స్టూడెంట్స్ ఇండియాలో వేలాది మంది ఉన్నారు. అయితే పలువురు అమెరికన్ల వాదన ఏమిటంటే న్యాయంగా తమకు దక్కాల్సిన ఉద్యోగాలు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు దక్కించుకుంటున్నారని వారు ఆందోళన చెందుతున్నారన్నారు మస్క్. అయితే వాస్తవం ఏమిటో తనకు తెలియదన్నారు. అమెరికా ఎప్పుడూ నైపుణ్యం కొరత ఎదుర్కోవడం తాను గమనించానని మస్క్ అన్నారు. మీకు తెలుసో లేదో తాను ఎల్లప్పుడూ అత్యంత నైపుణ్యం కలిగిన వారి కోసం అన్వేషిస్తూ ఉంటాను. అలాంటి వారు దొరకడం చాలా కష్టమని అన్నారు. టాలెంట్ కోసం తాను అన్వేషిస్తుంటానని మస్క్ చెప్పుకొచ్చారు. కాగా మస్క్ కంపెనీల జాబితా విషయానికొస్తే టెస్లా, స్పేస్ ఎక్స్, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AXAI కూడా ప్రారంభించారు. తన కంపెనీల కోసం తాను ప్రపంచంలో అత్యంత టాలెంట్ కోసం ఎప్పుడూ అన్వేషిస్తుంటానని నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో చెప్పారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం H1B వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయన్నారు మస్క్. తాను మాత్రం ఈ ప్రోగ్రాంను కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో షట్డౌన్ చేయరాదని మస్క్ సూటిగా తన అభిప్రాయం చెప్పారు. మీకు తెలుసో లేదో కానీ పలు అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఈ వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయని, వాటిని అరికట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే తాను మాత్రం H1B వీసాలు శాశ్వతంగా మూసివేయాలనే వాదనతో ఏకీభవించను. ఈ ప్రోగ్రాంను కొనసాగించాల్సిందే అన్నారు. H1B వీసా ప్రోగ్రాంను శాశ్వత
శాశ్వతంగా నిలిపివేస్తే నిజంగానే చాలా నష్టం జరుగుతుంది. కొన్ని దశాబ్దాల నుంచి చూస్తే ఈ వీసాల ద్వారా ఇండియాతో పాటు చైనా, ఇతర దేశాలకు చెందిన ఇంజనీర్లు లేదా సైంటిస్టులు ఇక్కడే అంటే అమెరికాలో ఉన్నత పదవుల్లో ఉంటూ అత్యధిక స్థాయిలో వేతనాలు దక్కించుకుంటున్నారు. అలాగే ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని మస్క్ అన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్త H-1B వీసా దరఖాస్తుల ధరను ఏకంగా $1,00,000కు పెంచేశాడు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 89,47,000గా చెప్పుకోవచ్చు. ఇదే వీసా గతంలో $2,000 నుంచి $5,000 పలికేది. ఈ డబ్బుతో కంపెనీలు వీసాలు కొనుగోలు చేసే ఉద్యోగులకు ఇస్తూ ఉంటాయి. ఇక ఈ వీసాలు కొనుగోలు చేసే కంపెనీలు ఇండియా నుంచి అతి తక్కువ వేతనానికి ఉద్యోగులను రప్పించుకుని వారితో పని చేయించుకుంటున్నాయి. H-1B వీసాలు దుర్వినియోగం కావడంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొరడా ఝులిపించింది. వీసాల దుర్వినియోగం వల్ల అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోందని ట్రంప్ ఆగ్రహంతో వీసా నిబంధనలు పూర్తిగా మార్చేశాడు. అయితే ఇటీవల ఆయన అమెరికాకు చెందిన టాప్ కంపెనీ సీఈఓలతో భేటీ అయ్యారు. అప్పుడు తిరిగి తన మాటను మార్చి విదేశీ టాలెంట్ కి ఎప్పుడూ స్వాగతం పలుకుతామని అన్నారు. అలా వచ్చిన వారు స్థానికులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. అమెరికన్లు సొంతంగా చిప్స్ తో పాటు మిసైల్స్ తయారు చేసే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ట్రంప్ కూడా గతంలో మాదిరిగా మొండిగా కాకుండా కాస్త సరళంగా ఆలోచిస్తున్నారు. ఆయనకు కూడా తత్వం బోధపడిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఆయన ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హోస్ట్తో మాట్లాడుతూ అమెరికాకు విదేశీ టాలెంట్ కావాల్సిందే అని గట్టిగా వాదించారు. దీనికి హోస్ట్ అమెరికాలో టాలెంట్ ఉంది కదా, వేరే దేశాల నుంచి రప్పించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ట్రంప్ సూటిగానే బదులిస్తూ అమెరికాలో టాలెంట్ లేదు అని స్పష్టం చేశారు. కంప్యూటర్ చిప్ ప్లాంట్ గురించి తెలియని వ్యక్తి, చిప్ అంటే ఏంటో ఏదో తెలియని వ్యక్తి కంపెనీని ప్రారంభించలేడు కదా అని హోస్ట్ ని ఎదురు ప్రశ్నించారు. అందుకే H-1B వీసా ప్రోగ్రామ్ ను కొనసాగించాలని నిర్ణయించానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ను అమెరికాకు రప్పించాల్సిందే అని, అమెరికాలో చిప్ టెక్నాలజీకి సంబంధించిన టాలెంట్ లేదని ట్రంప్ ఫాక్స్ న్యూస్ యాంకర్ తో మాట్లాడుతూ అన్నారు. ఇక మస్క్ పాడ్కాస్ట్ లో సరిహద్దుల్లో నియంత్రణ ఉండాలని వాదించారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సరిహద్దులు బార్లా తెరిచింది, సరిహద్దుల్లో కంట్రోల్ లేకపోతే అది దేశమే కాదన్నారు. బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దేశంలోకి పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేకంగా భారీ సంఖ్యలో వలసలు వచ్చాయి. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోందన్నారు. బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దేశంలోకి పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేకంగా భారీ సంఖ్యలో వలసలు వచ్చాయి. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోందన్నారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. ఇలా అక్రమంగా వలస వచ్చిన వారు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు దక్కించుకుంటున్నారు. ఇలా అక్రమంగా వలస వచ్చిన వారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సరిహద్దుల్లో కంట్రోల్ లేనందువల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రస్తుతం ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు మస్క్. ఇండియన్ టాలెంట్ ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ కు చెందిన సత్య నాదెళ్లతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ లాంటి వారి వల్ల అమెరికా లబ్ధి పొందింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల కొద్దీ డాలర్లు సంపదను సమకూర్చి పెట్టారు. అయితే వీసాలు మాత్రం దుర్వినియోగమయ్యాయని మాత్రం ఆయన అంగీకరించారు. H-1B వీసాల వల్ల ఎంతమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారనేది మాత్రం తనకు ఖచ్చితంగా తెలియదని చెప్పారు. ఇక మస్క్ కూడా ఇండియన్స్ కు వీసాలు ఇవ్వడంలో తప్పులేదని పలుమార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. H-1B వీసా ప్రోగ్రామ్ ను కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ఏ దేశమైనా టాలెంట్ ను ప్రోత్సహించాల్సిందే అని మస్క్ తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు. మరి మస్క్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని ట్రంప్ ఇండియన్స్ పై కాస్త ఉదారంగా వ్యవహరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.